11 ఏళ్ల క్రితం అలిపిరిలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై జరిగిన బాంబు దాడి కేసులో తిరుపతి సెషన్స్ కోర్టు తీర్పు ప్రకటించింది. నిందితులుగా నిర్ధారణ అయిన రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, మాలచంద్రలకు 4 ఏళ్ల చొప్పున జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించింది. ఆధారాలు లేకపోవడంతో మరో ఇద్దరిని నిర్దోషులుగా నిర్ధారించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, కోర్టు తీర్పు వివరాలేంటి? తరంగిణి, కొద్దిసేపటి క్రితమే తిరుపతి 4వ అదనపు జడ్జి తీర్పును వెలువరించారు. అలిపిరి ఘటనలో ఇది 2003 అక్టోబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మావోయిస్టులు జరిగిన బాంబు దాడికి సంబంధించిన కేసు. ఇది చాలా కాలంగా విచారణ జరుగుతూ వస్తుంది. ఇవాళ ఎవరైతే ఉన్నారో ముద్దాయి 19వ ముద్దాయితో పాటు 22, 23 ముద్దాయిలను సంబంధించిన తీర్పు ఇవ్వడం జరిగింది. అలా ముఖ్యంగా నరసింహారెడ్డి, అలాగే రామ్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి వీళ్ళకు 4 ఏళ్ల చొప్పున జైలు శిక్షలతో పాటు 500 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కొద్దిసేపటి క్రితం కోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే ఉన్నారో నిందితులు తమ వాదనలు వినిపించారు, తమ మొర చెప్పారు. ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గతంలో చెప్పారు, జనజీవన స్రవంతిలో కలవండి, నక్సలైట్లు ఖచ్చితమైన భూమి కల్పిస్తాము, మంచి సమాజంలో కలవండి అంటారు. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ విధమైనటువంటి శిక్షలు వేయడం దారుణం అని చెప్తున్నారు. ఖచ్చితంగా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నిందితులు వాదించిన క్రాంతి కూడా సాక్షితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ సుదీర్ఘ ఏళ్ల పాటు కాలం పాటు విచారణ జరుగుతూ వచ్చింది. అయితే సిట్ బృందం దీనిపై అలిపిరి ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు సంస్థ ఒకటి సిట్ అప్పట్లో విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఇప్పుడు ఈ ముగ్గురికి ఎవరైనా రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి కేసులకు 4 ఏళ్లతో పాటు 500 రూపాయల 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అడ్వకేట్స్ స్పష్టం చేస్తున్నారు. తరంగిణి, మధు, అయితే ఈ కేసుకి సంబంధించి తీర్పుకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు డిలే అవ్వడానికి కారణం ఏంటంటారు? మనం చూస్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ కేసుగా భావిస్తూ వచ్చారు. మొత్తం 33 మంది నిందితులుగా పేర్కొంటూ పోలీసులు సిట్ బృందం కేసు నమోదు చేయడం జరిగింది. అందులో మొత్తం 14 మంది చనిపోయే పరిస్థితి. ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కేసు ఇప్పటి వరకు అయిపోతుంది అనేసి ఈరోజు భావిస్తున్నప్పటికీ, అంటే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న కనిపించకుండా పోయినటువంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ పోలీసులకు పట్టుబడితే మళ్ళీ విచారణ జరిగే ఆస్కారం ఉంది. అయితే చాలా కాలం కొంతమంది మావోయిస్టులకు సంబంధించింది కాబట్టి వాళ్ళంతా అజ్ఞాతంలో ఉండడం, కొంతమంది అరెస్ట్ కాకపోవడం వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థ ఏదైతే సిట్టుందో సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయిందన్నది ఇక్కడ నిందితుల తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ శిక్షలు ఖరారు చేయడం దారుణం అని చెప్తున్నారు. గతంలో మనం చూసాం, సాగర్ alias పాండు రంగారెడ్డి మావోయిస్ట్ శిక్ష విధిస్తూ ఇదే కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఉన్న హైకోర్టు, ఆ తర్వాత మరొక కోర్టుకు వెళ్ళిన తర్వాత అతను నిర్దోషులంటూ పేర్కొనడం జరిగింది. అలాంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ పునరావృతమైంది. ఈ రోజు కూడా రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి కేసుల మీద శిక్ష విధిస్తూ ఈ కోర్టు 4వ అదనపు జడ్జి కోర్టు తీర్పిచ్చారు. సాగర్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పునరావృతం వీళ్ళకి ఖచ్చితంగా నిర్దోషులుగా బయటపడతారనేసి అడ్వకేట్ క్రాంతి చైతన్య స్పష్టం చేశారు. తరంగిణి, మధు, అయితే దీనికి సంబంధించి మొత్తం 33 మంది నిందితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో 3 దోషులుగా ఇప్పుడు కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇద్దరికి సంబంధించి ఆధారాలు లేవని చెప్పారు. ఆ ఇద్దరు ఎవరు, వీరికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే గతంలో అదే ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సాగర్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. అతను నిర్దోషులుగా ప్రకటిస్తూ 3 ఏళ్ల క్రితమే ఇదే జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ముందు నిందితులుగా పేర్కొంటూ జైలు శిక్ష 7 ఏళ్ల పాటు విధించినప్పటికీ ఆ తర్వాత ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ కేవలం 3కు సంబంధించిన తీర్పు ఇది. కేవలం ఇవాళ రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి కేసులకు సంబంధించిన తీర్పు మాత్రమే ఇవాళ వెలువడింది. వాళ్లకు ఒక్కొక్కరికి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 500 రూపాయల చొప్పున జరిమానా విధించింది. కాబట్టి ఇక్కడ శిక్ష ఖరారైంది. కాబట్టి ఆ నిందితులు ఉన్నత న్యాయస్థానాన్ని మరొక కోర్టును ఆశ్రయించుకోవడానికి అవకాశం ఉంది. మరి అక్కడ ఎలాంటి తీర్పు ఇస్తుందో అవసరం ఉంది. తరంగలి. ఓకే మధు.